హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఉషా జనమాలూరు డీలక్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా ఈ వీడియో అయితే చూడండి. నేను ఇది తీసుకొని 10 days అయితే అవుతుంది. ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. మనం ఇక్కడ సెలెక్టర్ ఏలో పెట్టుకొని లెంత్ 2లో పెట్టుకుంటే నార్మల్ మిషన్కి వచ్చిన స్టిచ్ లానే వస్తుంది. ఇక్కడ 21 స్టిచ్చెస్ అనేవి ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ 14 లైక్ అలా చూపిస్తున్నారు. ఇది రఫ్ లాగడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది మనం థ్రెడ్ పోసుకునేటప్పుడు బయటికి గుంజాలి. థ్రెడ్ పోసుకోవడం అయిపోయిన తర్వాతకి లోపలికి కనాలి. అంటే బాపినికి దారం పోస్తుంది కదా అలాగా. అండ్ మనకి అలానే దీనికి వెనక థ్రెడ్ కట్టర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో మిషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది సూదిలోకి దారం ఎక్కించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. పక్కన ప్లగ్స్ కూడా ఇస్తారనమాట ఫెడల్ పెట్టుకోవడానికి. అవి చాలా బాగుంటాయి. మనం ఇక్కడ థ్రెడ్ పోసుకున్నప్పుడు దాన్ని బయటికి లాగాలి. ఇక్కడ మన దాంతోపాటు ఇక్కడ ఎల్ఈడి లైట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో లోపల పుట్ట ఇది అన్ని మిషన్లకు వచ్చిన లాగానే దీనికి కూడా వస్తుందన్నమాట. సో నేను ఇంకా ముందు రాబోయే వీడియోస్లో దీనికి దారం ఎలా పోసుకోవాలి అండ్ స్టిచ్ ఎలా చేసుకోవాలి, దీంట్లో మనం ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ ముందు వీడియోస్లో నేనైతే పోస్ట్ చేస్తాను, చూడండి. అండ్ మనం ఎంబ్రాయిడరీ చేసుకునేప్పుడు ఇక్కడ ఉంది కదా, దాన్ని మనం ఇలా పక్కకు అంటే ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఇలా పక్కకి జరిపేసి 4 స్టిచ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే మనకి దీంట్లో చాలా బాగా ఇవ్వబడింది. అలానే పైన థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. ఈ మిషన్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, మనం ఏమన్నా చిన్న తప్పు చేసినా కూడా మన మోటార్ని ఎంతలా నొక్కినా కూడా అది ఇంచు కూడా కలదు అనమాట. మీరు ఏదో తప్పు చేశారో చూసుకోండి అని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది బాగుంది ఇందులో. అండ్ మనకి దీంతో పాటు నాకైతే ఇక్కడ కింద పెడల్ ఉంటుంది, దాని ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి మిషన్కి కొన్ని ఫుడ్స్ కూడా ఇచ్చారనమాట, పీకో చేసుకోవడానికి సింగిల్ పాదము అలా ఇచ్చారనమాట. ఈ స్క్రూ అయితే మనకి తీసుకోవడానికి అంటే మనకి స్క్రూ డ్రైవర్లా ఉంటుంది, వేరే మిషన్స్కి వచ్చేది. దీనికైతేనే ఇలా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ చాలా బాగుంది, ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఒక చిన్నది సీజర్ టైప్, అంటే చిన్న దారాలు మనకి తీయడానికి రాదు కదా, ఆ టైంలో దీని ద్వారా తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి దాంతోపాటు ఒక 3 నీడిల్స్ ఇవ్వడం జరిగింది. మనకి మిషన్కి సూదికి పైన మార్చుకోవడానికి అలా 3 ప్రొవైడ్ చేశాను. ఇది బటన్స్ పెట్టుకోవడానికి పీకోది ఇలా బాపిన్లు ఇవన్నీ ఇవ్వడం జరిగిందనమాట. సో మిషన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది 12,500కి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో దీని ఆపరేటింగ్ కూడా చాలా బాగుంది. నేను దీనికి ఇప్పుడు పాదం ఎలా మార్చాలి అనేది చూపిస్తాను. మనం వెనక ప్రెస్ చేసినట్లయితే అది వచ్చేస్తుంది అనమాట పాదం ఈజీగా. అండ్ మళ్ళీ మనం దాన్ని పెట్టాలి అంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టి మనం దాన్ని ఇలా కిందికి లాగినట్లయితే అది మంచిగా తీసేసుకుంటుంది అనమాట, ఈజీగా తీసేసుకుంటుంది. సో అంతే. మరలా మనం పాదాన్ని తీయాలి అనుకుంటే వెనక ప్రెస్ చేస్తే అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిజైన్ అయితే ఇలా చేశాను నా బ్లౌజ్ మీద. కుట్టడం అయిపోయాక మరలా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.